సంగతి తెలుగు టీవీ. ఈ మధ్య కాలంలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో సామాన్య మధ్యతరగతి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి జగమెరిగిన సత్యం. అయితే ఈ టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుంటే అంటే మనం సమాజంలో చూస్తున్నాము, ఈ టెక్నాలజీ పెరిగిన నాటి నుండి కూడా సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఈ సైబర్ క్రైమ్ నేరాలలో బాధితులు సంపన్నులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. సో ఇలాంటి వాటికి అన్నిటికీ ప్రస్తుతం మనం సమాజంలో ఈ సైబర్ క్రైమ్ నేరాల నుండి ఎలా తప్పించుకోవచ్చు, అంటే తప్పించుకునే విధానాలు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఫయాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే ఈ అంశాలకు సంబంధించి వారి యొక్క అవగాహన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలియజేసుకొని అడిగేటువంటి పరిస్థితి ప్రయత్నం చేద్దాం. సో ఫయాజ్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం. ఫయాజ్ గారు, మనం ప్రస్తుతం అతి చిన్న వయసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ మీరు ఉన్నారు. సో మీరు ఇక్కడ రాయలసీమ అనేసరికి దాదాపు మన రాయలసీమని కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కాబట్టి మీరు నేషనల్ వైజ్గా ప్రతి చోట తిరుగుతూ ఉంటారు, అనేక చోట్ల పెద్ద పెద్ద వాళ్ళతో అనుభవాలు ఉంటాయి, మీకు అవగాహన ఉంటుందండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. సో ఇప్పుడు మన ఇక్కడ ఒక అంశానికి సంబంధించి కొంతమంది సామాన్య ప్రజలకి కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన కల్పించేందుకు, అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ వాడడంలో కొంతమంది సద్వినియోగం చేసుకుంటుంటే కొంతమంది దాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ వారిని ఇక్కట్ల పాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్న ఇప్పుడున్న సమాజంలో ఈ సైబర్ క్రైమ్ నేరాల వల్ల, అంటే ఎవరైనా సరే సైబర్ క్రైమ్ నేరం అంటే బాధితులు ఎక్కువ అయిన పరిస్థితి. సో వీటన్నిటికి సంబంధించి ఏదైనా మీ ఆలోచన, మీ అనుభవం, మీ విధానం ఏదైనా మోసపోకుండా ఉండాలంటే. అందరికీ నమస్కారం. నేను ఫయాజ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. ఈరోజు మా నూర్ బాషా గారు ఒక అంశం మీద ఇది నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. ఈ అంశం వచ్చేసి నేను 2 రోజుల ముందు ఒక ఊరిలో మన ఎమ్మిగనూరులో ఇదే కాన్సెప్ట్ మీద 3 క్రెడిట్ కార్డులు తీసుకొని ఇట్లా ఫేక్ జరిగింది, నాకు నేను నష్టపోయానని ఒక మంచి రావడం జరిగింది. వినే ఉంటారు. దీనివల్ల నేను కూడా ప్రజలకు నా కొద్దిగా ఒక చిన్న అవగాహన ఇద్దామని మీ ముందుకు రావడం జరిగింది. మేము అడగానే మీరు సమయాన్ని మాకు వెచ్చించడం చాలా సంతోషం ఉంది. మీకు కూడా సంతోషం. థ్యాంక్ యూ. డిజిటల్ మనీ అనేది ఇప్పుడు చాలా వరకు ఎక్కువ డిజిటల్ మనీ వాడుతున్నాం. జోబులో మనీ పెట్టడం లేదు. అందరూ ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, ఒకవేళ పేటిఎంలు కానీ ఇలాంటి యాప్స్ చాలా వచ్చేసాయి. చాలా వచ్చేయడంలో ఏమవుతుందంటే మనం అన్ని విధాలుగా కార్డు అన్ని దాంట్లో సేవ్ చేసి పెట్టుకుంటున్నాం. ఆ సేవ్ చేసుకొని పెట్టుకోవడంలోనే మనం చేస్తున్న పెద్ద తప్పు. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు బాధితులు అయితే? నేను కూడా బాధితులే. కాబట్టి దీని తరపున నేను నలుగురికి, నేను నష్టపోయాను, ప్రజలు నష్టపోకూడదు, ఓకే, ఎవరు కూడా నష్టపోకూడదు. దీని గురించి మేము జాగ్రత్త పడితేనే కదా మాకు తెలిసేది. నష్టపోతున్నామంటే నేను నష్టపోయి సరైన కూర్చుంటే నాది నాకు తెలుస్తుంది. పక్కన వాళ్ళకు ఏదైనా కొంచెం వచ్చిన సలహా, అంటే మీ సలహా ఎలా జరుగుతుంది అనేది మేము చూసుకోలేము. మన చేతిలోనే ఉంటుంది, మన ఫోన్లోనే ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకే, సంతోషం, చూపించండి. ఎందుకంటే ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక యాప్ ఉంది మన దగ్గర. ఆ యాప్లో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుని సేవ్ చేసుకుని ఉంటాం మేము. ఆ సేవ్ చేసుకున్న కార్డుని వెంటనే మేము డిలీట్ చేసేయాలి, సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మొబైల్లో అనేది మన ఓటీపీ వస్తుంది. మనం నిర్లక్ష్యం ఏమంటే మనకు ఓటీపీ వస్తేనే కదా, మేము దాన్ని ఎంటర్ చేస్తేనే కదా డబ్బులు కట్టేది. ఓకే, ఆ ఓటీపీ మన వాళ్ళకి రీసెట్ మనం చేస్తేనే కదా ప్రాబ్లం వచ్చేది అని మనం ఉంటాం.
కానీ సైబర్ నేర వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు ఏ మెసేజ్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకునేటట్టు ఉంటారు. ఓకే, నాకు కూడా చాలాసార్లు ఉండేది. నాకు మెసేజ్ వచ్చినా కూడా నేను దాన్ని రీసెంట్ చేయను వాళ్ళను, అంటే ఓటీపీ పంపాను. పంపించారు. అవును. కానీ కొన్ని హ్యాకింగ్స్ ఎలా ఉంటాయంటే దాంట్లో అదే వెళ్ళిపోతుంది మెసేజ్. దాంట్లో అదే మాకు ఇప్పుడు మెసేజ్ వస్తుంది వెంటనే వెళ్ళిపోతుంది మెసేజ్. అలాంటి దాని గురించి నేను చూపిస్తాను మీకు. చూడండి, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు ముందుగా. ఎందుకంటే ఇవన్నీ యాప్స్ అనేది యాప్స్తో మనం చేసుకుంటే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన మోదీ గారు, ప్రధానమంత్రి గారు ఏదైతే డిజిటల్ ఇండియా, డిజిటల్ టెక్నాలజీ తెచ్చారో, సో ఈ డిజిటల్ టెక్నాలజీలో అందరూ భాగస్వామ్యమైనారు. అందుకే అండి మేము ఎక్కువ డిజిటల్లోకి పోతే యాప్స్లోని కొత్త కొత్త రకం యాప్స్ వస్తాయి. చిన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే గేమ్స్ ఆడుతుంటారు. అవును. ఆ గేమ్స్ యాప్స్ ఎక్కిస్తారు. పిల్లలకు తెలియదు కదా. పిల్లలకే కాదు, కొంతమంది చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. పెద్దలు కూడా పల్లెటూరు వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే గేమ్ ఆడుతుంటారు, మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది స్కిప్ చేయాలంటే పైన ఇంటూ మార్క్ ఉంటుంది. ఇంటూ మార్క్ క్లిక్ చేసి కింద క్లిక్ అయింటారు. అంటే మంచి కరెక్ట్ అక్కడే జరుగుతుందని గ్యారెంటీ లేదు కదా. టచ్ అవుతుంది. ఆ టచ్ కావడంలో వేరే యాప్ కూడా డౌన్లోడ్ అవుతుంది దాంట్లో. దాని గురించి కూడా చాలా మంది అవగాహన లేదు. దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ యాప్ డౌన్లోడ్ అయిపోయిందంటే యాప్ ఆల్రెడీ మా దాంట్లో ఫీడ్ అయిపోయింది. దాని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. మేము నెట్ ఉంటుంది, ఎప్పుడు టచ్ చేస్తాము, టచ్ చేసిన వెంటనే వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మహిళలు కూడా ఇలాంటి తీసుకుని చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఒక యాప్, ఏదో యాప్ అమ్మాయి డౌన్లోడ్ చేసింది, కానీ అమ్మాయికి సంబంధించిన విషయాలన్నీ కూడా అతను హ్యాకర్ డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమ్మాయికి అర్థం కాలేదు అసలు అతనికి నా ఫొటోస్ ఎలా పోయినాయి అనే అంశం అమ్మాయికి అర్థం కాలేదు. అమ్మాయి ఏదో ఒక రోజు ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ల్యాప్టాప్లో అమ్మాయి బంద్ చేసినప్పుడు కూడా, తన సిస్టమ్ను బంద్ చేసినప్పుడు కూడా ఆ కెమెరా అనేది అతని సిస్టమ్ ఆన్లో ఉంది అతనికి. సో తద్వారా అమ్మాయి నెగిటివ్ ఫొటోస్ తీసుకొని అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం, ఆ తర్వాత అమ్మాయి కంప్లైంట్ చేయడం, అతన్ని పట్టుకోవడం, సో ఇవన్నీ జరిగాయి. సో ఇట్లాంటి యాప్స్, ఇట్లాంటి టెక్నాలజీ వల్ల కాస్త ఇబ్బందికరం. ఎందుకంటే కొంతమందికి డబ్బు పోవచ్చు, కొంతమందికి ఫోన్ హ్యాకింగ్. అంటే ఫోన్ హ్యాకింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకరికి SMS ఉంటుంది, ఒకరికి ఫోన్ హ్యాకింగ్ ఉంటుంది. ఫోన్లో ఏం మెసేజ్ వచ్చినా కూడా వాళ్ళకి తెలిసేటట్టు. కొన్ని హ్యాకర్స్ ఎట్లా ఉంటారంటే మొత్తం డేటా మొత్తం వాళ్ళ కాడ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫోటోస్ అయినాయని, అది కూడా ఉంది దాంట్లో హ్యాకింగ్లో. ఫోటోలు కాదు, వీడియోస్ అన్నీ మొత్తం మనకు వచ్చే మెయిల్స్ గీల్స్ అన్నీ మొత్తం మన చేతిలో ఉంటుంది హ్యాకింగ్లో. ఇలాంటి చిన్న చిన్న మేము తప్పు చేస్తాం కదా, గేమ్ ఆడేటప్పుడు కానీ అట్లా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తాం కదా, ఆ యాప్లు మనకు తెలియకుండా సేవ్ అవుతాయి. సో వీటన్నిటి ద్వారా మనం నష్టపోతాము కదా. నష్టపోతాము చాలా వరకు అయితే నష్టపోతాం కదా, తెలియదు కదా చాలా మందికి. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని జాగ్రత్త అవాయిడ్ చేస్తారు. దాన్ని తెలియని వాళ్ళ కోసమే నాకు దగ్గర కొంతమంది ప్రజలకు బాగుపడాలంటే కొంచెం మీరు ఏదైనా మీ అనుభవం ఉన్నటువంటిది, అంటే మీరు నష్టపోయినారు కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ప్రజలందరూ ఇలాంటి సిస్టమ్ ఫాలో అవ్వాలి. నాకు 27వ తారీఖు నిన్న కాక మొన్న, ఈరోజు 29 నిన్న కాక మొన్న జరిగింది. 27th రోజు ఆల్రెడీ అది వచ్చేసి మార్నింగే హ్యాక్ అయింది ఫోన్. ఓకే, ఇప్పుడు అంటే 27th 1 o'clock హ్యాక్ అయింది. అంటే మీరు ఎట్లా కనుక్కున్నారు హ్యాక్ అయింది? హ్యాక్ అయిందని నేను తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎప్పుడు ఆ రోజు 1 గంటకు హ్యాక్ అయింది నా ఫోను. ఓకే, తెలియదు నాకు, నేను చూసుకోలేదు యాక్చువల్గా. ఇప్పుడు హ్యాక్ అయితే ఏదో మెసేజ్ కానీ ఏదో అలారం కానీ అట్లా ఏం లేదు, మామూలు మెసేజ్ వచ్చినట్లే వస్తుంటాయి, పోతుంటాయి, అన్నీ జరుగుతుంటుంది. మనం మార్నింగ్ మొబైల్ ఎట్లా వాడతాము అలా వాడుతూనే ఉంటాం మేము. మనకు హ్యాక్ అనేది ఎలా తెలుసుకోవాలో, జాగ్రత్త పడాలంటే ఒక్కొక్కసారి కొన్ని అర్థమవుతుంటాయి. మన ఫోన్లో ఏమైనా సిస్టమ్ చేంజ్ అవుతుంటుంది. మధ్యాహ్నం నేను లంచ్కి వచ్చాను ఇంటికి. లంచ్కి వచ్చినప్పుడు నాకు ఒక ఓటీపీ మెసేజ్ వచ్చింది. ఓకే, నా మిత్రుడు ఈ-ఫైల్ చేయమంటే నేను ఈ-ఫైల్ చేశాను. ఓకే, అంటే ఆల్రెడీ నాకు రాత్రి 1 గంటకే హ్యాక్ అయింది ఫోన్. మెసేజెస్ అన్నీ హ్యాక్ అయినాయి. హ్యాక్ అయిన మెసేజ్లో చూసుకోలేదు కాబట్టి నేను జాగ్రత్త పడలేకపోయాను. ఈ తక్కువ సమయంలోనే కరెక్ట్ 3 గంటల 15 నిమిషాలకు
నేను లంచ్ చేస్తున్నాను. మ్మ్. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఈ ఫైల్ చేశాను. ఈ ఫైల్ చేసిన తర్వాత నాకు ఓటీపీ వస్తుంది ఒకటి, మీకు తెలుసు కదా. అవును అవును ఆ ఓటీపీ అతనికి ఇవ్వాలా, అవును. అతనికి ఇచ్చా నేను కాల్ చేశాను. అంటే ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఓకే. అని అతను ఫేక్ చేశాడు అనేది ఏం లేదు. ఆ ఓటీపీ అనేది ఇచ్చాను. ఓటీపీ ఇచ్చిన తర్వాత, ఒక ఓటీపీ వచ్చిన తర్వాత మేము ఏం ఆలోచిస్తాము, అయిపోతుంది అక్కడికి. ఆ ఓటీపీ వస్తూనే ఉండాలి అని మేము నిర్లక్ష్యం చేస్తాం. ఓటీపీ వస్తుంటుంది, నాకు కొట్టాడు కదా అతను అని మేము నిర్లక్ష్యం చేస్తాం కదా. ఆ నిర్లక్ష్యం చేయడంలోనే మేము నష్టపోతాం. ఓకే. ఒక ఓటీపీ వచ్చినప్పుడు ఏం పర్లేదు, ఇంకా దాని కొద్ది రెండు కంటిన్యూగా ఓటీపీలు వస్తున్నాయి, మెసేజెస్. ఇంకా దాని గురించి జాగ్రత్త పడాలి. ఒక ఓటీపీ వచ్చింది, మేము ఇచ్చేసాము. అలా రెండో ఓటీపీ వచ్చింది. ఎందుకు వచ్చింది ఓటీపీ? మూడో ఓటీపీ వచ్చింది. దేని గురించి వచ్చింది? ఏమైతుంది మా మొబైల్లో? అంటే ఇది అవగాహన ఉండదు, ఐడియా ఉండదు. ఇప్పుడు జనరల్ కొంతమంది మెసేజ్, ఇప్పుడు మేము రిపోర్టర్స్ ఉన్నాము, సో మాకు ఈ మెసేజ్ వాట్సాప్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. నైట్ పడుకున్నా కూడా మేము ఏం చేస్తామంటే టేకింగ్ తీసుకుంటాం, కంటిన్యూగా వస్తుంటాయి కదా, మనం మామూలుగా తీసుకుంటాము. సో కొంతమంది ఆలోచిస్తారు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఎందుకు ఓటీపీ మెసేజ్ ఇట్లా వస్తూ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తారు. ఇట్లా కొన్ని అబ్జర్వ్ చేస్తున్నానండి నేను. అదే మన నిర్లక్ష్యం అండి. నాకు కొంచెం అమౌంట్ ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు అంటే కదా, డేటా మన పర్సనల్ డేటా ఉంటుంది. మన పర్సనల్ గా కొంతమంది వాట్సాప్ ఉండదు, మెసేజ్లు కూడా పంపిస్తుంటారు. ఆ డేటా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు వచ్చిన మెసేజ్లు ఇలా వెళ్ళిపోవడంలో మనం నష్టపోతాం కదా. ఒక ఓటీపీ వచ్చింది, ఇచ్చేసాను. రెండో ఓటీపీ వచ్చింది, ఎందుకు వచ్చింది? మూడో ఓటీపీ వచ్చింది, మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకొని నాకు డౌట్ వచ్చింది. అది క్రెడిట్ కార్డుల నుంచి అమౌంట్ ఓటీపీ వస్తుంది, కట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే మీరు ఓటీపీ చెప్పడం కానీ పంపించడం, ఓటీపీ ఎవరైనా కొట్టింటారు కదా అన్నట్టు నేను లైట్ తీసుకోలేదన్నమాట. అలాగే చెప్పేది, ఇప్పుడు మీకు అమౌంట్ కట్ అయింది మీ అకౌంట్లో ఉన్నారు అంటే మీరు మెసేజ్ కానీ వాళ్ళ ఓటీపీ చెప్పడం కానీ మీకు కాల్ చేయడం కానీ అలాంటి ఏదైనా జరిగినాయి? ఏం జరగలేదు. అంటే ఇవన్నీ జరగకుండా ఆటోమేటిక్ మీ బ్యాంక్ నుంచి అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోయింది. యాక్చువల్గా రాత్రి ఎంత కట్టేది? నాకు ఒకసారి 25,300 కట్ అయింది. యాక్చువల్గా 2 ప్యాడ్స్ యాడ్ అయినాయి. ఓకే. దాంట్లో మొబైల్కి కానీ యాప్ ఉండదు, పేటిఎం, గూగుల్ పే ఇవి ఉంటాయి కదా, అలానే మొబైల్కి యాప్ ఉంది. దాంట్లో రీఛార్జ్ చేసాము. ఇవి డేంజరస్ ఇవి బాగానే ఉంటాయి, కానీ హ్యాక్ చేసేయడంలో వాళ్ళకి ఈజీ ఉంటుంది హ్యాకర్స్కి. పేటిఎం కానీ మొబైల్కి కానీ ఫ్రీ రీఛార్జ్ అనేది కానీ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. సో అన్నీ ఇందులోనే ఉంటాయి. మేమేం చేస్తాము, ఇప్పుడు ప్రతి నెల మనకు కరెంట్ బిల్ వస్తుంది, ప్రతి నెల రీఛార్జ్ వస్తుంది, రీఛార్జ్ చేసుకోవాలి మన మొబైల్కి. ప్రతి నెల ఏదో ఒకటి ఉంటుంది కదా. మేమేం చేస్తామంటే ఆ యాప్లో అనేది మా క్రెడిట్ కార్డ్ అనేది కానీ డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేసి పెట్టేస్తాం, సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేయడంలో ఏమవుతుందంటే క్లిక్ చేస్తేనే మాకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేస్తేనే మాకు కరెంట్ బిల్ అయిపోతుంది, రీఛార్జ్ అయిపోతుంది. అలా చేయడం మేము ఏం చేస్తామంటే మనం నిర్లక్ష్యం అది. మనం ఎందుకు కొట్టాలి, మాటికి 16 నెంబర్లు కొట్టాలి కదా అని మేము సేవ్ చేసి పెడతాం కదా. ఓకే. ఆటోమేటిక్ బిల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ పెట్టుకుంటే కట్ అవుతుంది. ఒకవేళ లేకుండా మనకు మాన్యువల్గా పెట్టుకోవచ్చు. మాన్యువల్లో మనకు ఓటీపీ వస్తుంది. ఓకే. ఆ ఓటీపీ అనేది మన మొబైల్లో హ్యాక్ చేసిన అతనికి డైరెక్ట్గా ఓటీపీ వెళ్ళిపోతుంది. నా మొబైల్లో ఏ మెసేజ్ వచ్చినా కూడా, ఇప్పుడు మీ మొబైల్ ఉంది, మీ మొబైల్ నుంచి నాకు మెసేజ్ పంపించాను. ఇప్పుడు కూడా నేను ప్రజలకు అవగాహన తెలియాలని నేను డిలీట్ చేయలేదు. ఓకే. మామూలుగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏమంటే డిలీట్ చేసేస్తాం డేటా డిలీట్ చేసి మొత్తం డేటా హ్యాక్ అయినట్టు మొబైల్ డేటా మొత్తం తీసేయాలి, రీస్టార్ట్ చేసేయాలి. ఓకే. ఫార్మాట్ చేసి అంటే ఇప్పుడు డేటా రీస్టార్ట్ కొట్టాలంటే మనకు అవసరం ఉండేటివి ఉంటాయి, అవి కూడా ఇంకా ఏం జరుగుతుందని డిలీట్ చేయాలి. కానీ ఇంకా నష్టపోయే బదులు జరిగిన నష్టానికే మనం కంప్లీట్ చేసేయాలి, స్టాప్ చేసేయాలి అన్నట్టు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇట్లా చేసేస్తారు. కానీ అది ఏ దాని వల్ల అవుతుందో అర్థం కాదు చాలా మంది. ఫస్ట్ మేము డేటా మొత్తం డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసిన తర్వాత పొద్దున మనకు సైబర్ క్రైమ్ కేసు పెట్టాలని కూడా మన దగ్గర ప్రూఫ్ ఉండదు. అవును, అదొక పాయింట్ ఉండదు. కాబట్టి మనం అది ఎలా ఏం జరుగుతుంది అనేసి నేను ఏం చేశానంటే అట్లా డేటా క్లియర్ చేసేసాను. ఫ్లైట్ మోడ్లో పెట్టేసాను మొబైల్. ఎందుకు ఇలా మెసేజ్ వస్తున్నాయి నాకు? సో ఇప్పుడు ఆఫ్లైన్ పెడితే వాళ్ళు మొబైల్ అనేది
పూర్తిగా హ్యాక్ చేస్తే నెట్ ఆన్లో కూడా వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పోతాయి. మనకు అనేది మన బ్యాంక్లో నుంచి అమౌంట్ కట్ కావాలంటే ఓటీపీ కావాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఓటీపీ పంపకుండానే బ్యాంకులో అమౌంట్ డ్రా చేసుకున్నారు, కట్ అయిపోయినాయి కదా. ఓటీపీ పోతుంది కదా. ఇప్పుడు నాకు మెసేజ్ ఏమొచ్చినా, ఎస్ఎంఎస్ ఏమొచ్చినా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే అట్లనే మీరు పంపిస్తారు కదా వాళ్ళకు. నేను పంపించకుండానే వెళ్ళిపోతుంది. అదే హ్యాకింగ్. అంటే మీరు పంపించకుండా ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి అవి. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇది హ్యాక్ నెంబర్. ఇది నాకు హ్యాక్ చేయబడిన నెంబర్. దీంట్లో ఈ మొబైల్ నుంచి నేను మెసేజ్ చేస్తాను. హాయ్ సార్ అని మెసేజ్ టైప్ చేశాను చూడండి, చూసారా? సెండ్ చేశాను. ఇది నా మొబైల్ నెంబర్ హాయ్ సార్ అని వచ్చిందే. ఎస్. ఆటోమేటిక్గా ఫార్వర్డ్ వెళ్ళిపోయింది చూడండి ఆ నెంబర్కి. మేము ఏమన్నా చేసాము? హాయ్ సార్. అంటే ఇది ఎవరు? నేను ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన మెసేజ్ నేను ఓపెన్ కూడా చేయలేదు. అవును, ఓపెన్ కూడా చేయలేదు. ఆ మెసేజ్ అతనికి హ్యాకర్కి వెళ్ళిపోయింది. అవును, ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అంటే ఈ నెంబర్ అయినా హ్యాకర్ది? ఆ నెంబర్ హ్యాకర్ది. ఆ నెంబర్ ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అతను. ఇలా మనకు అప్పుడప్పుడు ఇట్లా మెసేజెస్ వచ్చినప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. రాత్రి 12:45కి ఆ టైంలో నేను నిద్రపోతున్నాను మేబీ. ఆ టైంకి హ్యాక్ జరిగింది నాకు, కానీ నాకు తెలియదు. ఆ రోజు మార్నింగ్ నుంచి నాకు వచ్చిన మెసేజ్ ఇది సోనీ కూడా యాక్టివేట్ చేశాను నేను. అది కూడా దానికి ఓటీపీస్ వస్తాయి కదా, అది కూడా వెళ్ళిపోయినాయి యాక్టివేట్ అనేది. ఈవెన్ మార్నింగ్ మాకు బ్యాంక్కి మెసేజ్ వస్తుంది మా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని. అది కూడా వెళ్ళిపోయింది. నాకు వచ్చే మెసేజ్లు ఒక అమౌంట్ వచ్చేసి 1300 వేశారు నాకు, అది కూడా వెళ్ళిపోయింది. కానీ అది మధ్యలో ఆగింది, ఎందుకో తెలియదు. దాని తర్వాత ఇది ఈ ఫైల్ వచ్చింది. ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా. అవును, ఈ వెరిఫికేషన్, ఈ ఫీలింగ్. ఇది నేను ఇచ్చాను, ఇది ఓటీపీ. ఆ ఓటీపీని చూసి అతను మొబైకిక్ అనేది ఒకటి యాప్ ఉంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేశాడు. ఆ యాప్ని హ్యాక్ చేశాను నన్ను. మొబైల్ నెంబర్ కొట్టాడు, ఆ ఓటీపీ నెంబర్ కూడా అతనికి వెళ్ళిపోయింది. అంటే యాక్టివేట్ చేసుకున్నాడు అతను. ఓకే. యాక్టివేట్ చేసుకొని మొబైల్ తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు మొబైకిక్లో నుంచే. 24,931 రూపాయలు కొట్టాడు. ఈ క్రెడిట్ కార్డ్ అనేది నాది ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే. అది నా గుడ్ లక్. ఎక్స్పైర్ అయిపోయింది, కానీ దాంట్లో నుంచి హ్యాస్ బీన్ డిక్లైన్ వచ్చింది. పని చేయడం లేదు ఈ కార్డు. ఒకసారి 2 సార్లు ట్రై చేశాడు, దాంట్లో పోలేదు. తర్వాత ఆ కార్డు ఇట్స్ పెట్టి ఇంకో కార్డు ఉంది, అది కూడా కొట్టాడు, కానీ అది కూడా పోలేదు అతనికి. ఆ కార్డు డెడ్ అయిపోయింది. ఓకే. కార్డు మారింది కాబట్టి పోలేదు. ఇంకొక కార్డు ట్రై చేశాడు, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులో కొట్టాడు 25,400. ఇదంతా మాకు జరిగినది 3 నిమిషాల టైమే. జస్ట్ 3 మినిట్స్లో ఇన్ని ట్రాన్సాక్షన్ చేశాడు. ఇన్ని ట్రాన్సాక్షన్లో 25,434 రూపాయలు. అంటే అప్పుడు మీ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, మీ క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయి, డేట్ లైన్లు? అంటే నేను 3 అంటే ఇతనికి అన్నీ తెలిసిపోయినాయి. అయితే అంటే మేము సేవ్ చేసుకుని ఉంటాం కదా ఆ యాప్లో ఫీడ్ అయి ఉంటుంది. ఆ ఫీడ్ అయి ఉండడంలో కొట్టేశాడు. ఓటీపీ వస్తుంటే నేను అంటే 24,931 అంటే 24,931. ఇది ఒకటి 24, ఇది సక్సెస్ఫుల్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఓటీపీ వచ్చింది ఫస్ట్, తర్వాత మా అమౌంట్లో కట్ అయినది ఇట్లా వస్తుంది మెసేజ్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిటెడ్. తర్వాత మళ్ళీ 24,422 కొట్టాడు. ఏంది ఇలా వస్తుందని నేను ఆఫ్ చేసేసాను కొంచెం. తర్వాత ఒకసారి డాట్ పంపించాడు అతను. మళ్ళీ 1 నిమిషానికి మళ్ళీ ఓపెన్ చేసిన, ఏం జరుగుతుంది, మళ్ళీ ఏమన్నా కట్ అయిందా అని. ఎవరు అని మెసేజ్ చేసిన. అతను ఆల్రెడీ నా ఫోన్ ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది అని 6 సార్లు కాల్ చేశాడు నాకు. ఆ మెసేజ్ మామూలుగా మనకు వస్తుంది కదా. అవును. ఆ మెసేజ్ కూడా నాకు వచ్చిన మెసేజ్ మళ్ళీ వానికి పోయింది. నాకు వచ్చిన మెసేజ్ ఇది వాని నుంచి కాల్ వచ్చిందని, ఆ మెసేజ్ కూడా వానికి వెళ్ళిపోయింది. తర్వాత కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది నాకు.
బ్యాంక్లో ఇట్లా 3 ట్రాన్సాక్షన్ జరిగేసరికి కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, అది కూడా వానికి పోయింది. ఇలా కట్ అయిపోకుండా వచ్చింది నాకు. నాకు డౌట్ వచ్చి ఏం చేసేసానంటే వెంటనే ఫ్లైట్ మోడ్లో పెట్టేసాను. 34,300 చేంజ్ అయింది. ఒక కార్డు హోల్డ్ ఉంది కాబట్టి అంతవరకే పోయింది. అంటే 74 వచ్చిందా మీరు 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి నా దాంట్లో. 3 ట్రాన్సాక్షన్లో ఎన్ని హోల్డ్ ఉన్నాయి అనేది ఇంకా తెలియలేదు నాకు, అది కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే 4 ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ఒకటి 25,400 చేంజ్ ఒకటి జరిగింది, ఒకటి 24,300 ఎంత జరిగింది, ఇంకొకటి 24,400 జరిగింది, ఇంకొకటి 9,700 ఒకటి జరిగింది. 4 ట్రాన్సాక్షన్లో ఒకటి పేరు అంటే వచ్చేసింది వెంటనే. ఎందుకంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాను కదా, పోలేదు ఓటీపీ అందుబాటులో రాలేదు, ఆ నెంబర్ మెసేజ్ చేస్తాను రాలేదు కాబట్టి ఆ ఒక ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోయింది వెంటనే. ఓకే. ఈ 3 ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఒకటైతే సక్సెస్ఫుల్ అని వచ్చేసింది 25,400 ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్. ఈ ఎస్బీఐలో వచ్చేసి ఏం జరగలేదు. ఎందుకంటే ఆ కార్డు మొన్ననే నాకు కొత్త కార్డు వచ్చింది, ఆ కార్డు నేను తీయలేదు అనమాట, అట్లనే ఉందన్నమాట. ఆ కార్డులో ట్రై చేశాడు. అంటే మీరు అది ఓపెన్ చేయలేదు, హ్యాకర్ మాత్రం మీ కార్డు యొక్క సిస్టమ్ వెళ్ళిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పేటిఎం మీరు పేటిఎం కానీ ఇలాంటి యాప్ ఏదైనా కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే మొబైల్ నెంబర్ కొడతారు. అవును, మొబైల్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టిన తర్వాత లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయింది ఆల్రెడీ నా అకౌంట్. మీ ప్రమేయం లేకుండానే అన్ని లాగిన్ అయిపోయి నాకు మెసేజ్ వచ్చిన వెంటనే, నా మొబైల్ నెంబర్ కొట్టిన వెంటనే, నాకు మెసేజ్ వచ్చిన వెంటనే ఓటీపీ అతనికి వెళ్ళిపోయినప్పుడు అతను లాగిన్ అయిపోయింది. మీ నెంబర్ అన్ని తెలుసు అతను కాబట్టి నెంబర్ కొట్టేసాడు, అతనే సక్సెస్ఫుల్ చేసుకున్నారు. ఈ మొబైల్ యొక్క ఐఎంఈఐ నెంబర్కి హ్యాకింగ్ చేయబడింది నా మొబైల్. అంటే డైరెక్ట్ మొబైల్నే హ్యాక్ చేసి మొబైల్కి హ్యాక్ చేసినాడు. అంటే అప్పటికి ఆ లెక్క వేసుకుంటే మనము మీ మొబైల్లో ఎన్ని సిమ్లు వేసినా కూడా అతను హ్యాక్ చేసుకోవచ్చు. నేను వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే ఆ సిమ్ తీసి పక్కన పెట్టినట్టు సాయంత్రానికి వేరే సిమ్ వేసాను. ఆ సిమ్కి వచ్చేసి అకౌంట్ నెంబర్లు ఏవి లేవు, కొత్త సిమ్ ఆఫీస్ నెంబరు. ఆ సిమ్ వేసాను, ఏం జరుగుతుందో చూద్దామని. సో ఏం లేదు, ఆ మెసేజ్ మళ్ళీ ఆ నెంబర్ మెసేజ్ పంపించినా కూడా అతనికి వెళ్ళిపోతున్నాయి. సో ట్రాన్సాక్షన్ అయితే ఏం లేదు, ఏం లేదు. అని ఇంకొకటి కూడా ట్రై చేశాడు నిన్న. ఆ నెంబర్కి ఏమైనా ఫోన్పే ఉందేమని ఫోన్పే లాగిన్ చేశాడు. ఫోన్పే లాగిన్ చేశాడు కానీ లేదు, రాలేదు. లాగిన్ అయింది, అయినా కూడా దానికి అకౌంట్స్ ఏం లేదు, ఎంపీ ఉంది కాబట్టి ఏం చేయలేకపోయాడు. సో సేఫ్ అయింది. ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఫోన్ అనేది మనం ఆఫ్ చేసేయాలి, లేకుంటే దాని నుంచి సిమ్ తీసేయాలి వెంటనే. ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఇలాంటివి ఏమైనా ఓటీపీస్ వచ్చినప్పుడు వెంటనే మనం సిమ్ తీసి పక్కన పెట్టేయండి. మన కాడ చిన్న మొబైల్ ఏదైనా ఉంటుంది కదా, ఆ మొబైల్లో వేసుకోవచ్చు, కీప్యాడ్ ఫోన్ కానీ. అంటే దాంట్లో కీప్యాడ్ వేస్తే హ్యాక్ చేయడానికి ఉండదా? హ్యాక్ చేయడానికి ఉండొచ్చు కానీ ఓటీపీ అనేది ఇట్లా ఎంత అందుబాటులో ఉంటుంది. నాకు జరిగినట్టు జరగదు. మీ స్మార్ట్ ఫోన్లో టెక్నాలజీ చిన్న ఫోన్లలో ఉండదు. ఇది దాంట్లో కూడా ఏముందంటే మనకు లేడీస్కి ఏం తెలియదు. చాలా మంది లేడీస్కి ఏం తెలియదు. ఫోన్ చేసి హలో మా ఓటీపీ వచ్చింది, ఇట్లా డబ్బులు వస్తున్నాయి అంటేనే కొంతమంది ఆశపడి సరే డబ్బులు వస్తాయంట కదా, ఎవరో చేశారు కదా అనేసి మేము ఓటీపీ ఇచ్చేస్తాం. లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇలా ఓటీపీ ఇవ్వడంలో కూడా నాకు ఇబ్బంది. డబ్బులు పోయారు, ఓటీపీ అడగరు. బ్యాంక్కి పోతాం, మేము బ్యాంక్లో మేనేజర్ దగ్గరకు పక్కన అకౌంటెంట్ దగ్గరకు ముందర కూర్చొని మీకు ఓటీపీ వస్తుంది ఇవ్వండి అంటే ఇవ్వచ్చు. లైవ్లో ఉన్నప్పుడు పక్కన మనిషి ఉన్నప్పుడు ఇవ్వచ్చు. పక్కన మనిషి కూడా మంచి తెలిసిన మనిషి ఉండాలి. ఎవరో ఇంటి దగ్గరకు వచ్చి తమ్ము వేయించి ఇట్లా ఓటీపీలు ఇవ్వడం కూడా కొంచెం ఇవ్వడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ మనిషి తెలిసిన మనిషి అయితే ఇవ్వడానికి అడగవచ్చు, అవకాశం ఉంటుంది. ఫోన్లో ఎవరో ఫోన్ చేసి మా ఓటీపీ అంటే ఇవ్వవు, ఖచ్చితంగా అయితే ఇవ్వవు. సో వీటిని అరికట్టాలంటే ప్రధానంగా మనం మీరు చెప్పేది ఏదైనా ఇట్లాంటి మెసేజ్ కానీ ఇట్లా ఓటీపీ అడిగినాము మనం వాళ్ళకి సెండ్ చేయకూడదు. జనరల్గా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలాంటి సైబర్ నేరాలు అయితే ఆగడం లేదు. అంటే మొత్తం మీద హ్యాక్ అయినప్పుడు వెంటనే మీరు చెప్పే సమాధానం స్విచ్ ఆఫ్ చేయడము లేదా సిమ్ తీసి పక్కన పెట్టడం. ఇది జరిగిన తర్వాత నేను ఏమనుకుంటున్నాను అంటే నాకు మటుకు లంచ్ టైం ఆఫ్టర్నూన్ జరిగింది, అదే నేను నిద్రపోయిన తర్వాత జరిగింది. ఇంకా ఎంత పోతుంది, ఇంకా మీరు ఎంపీ అయిపోతుంది. రాత్రి కూడా నిద్రపోయేటప్పుడు కూడా
ఆఫ్ చేసి పడుకోవడం మేలేమో అనిపిస్తుంది నాకు. అంతే కదా. ఇప్పుడు మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫోన్ చూసినారు కాబట్టి మెలకు ఉన్నారు కాబట్టి చూసినారు వాటి అనేది అర్థమైపోయింది, క్లారిటీ వచ్చింది. నైట్ అయితే మీకు ఎవరైనా సరే అనుకుంటారు ఇంకా ఏం జరుగుతుందో అసలు చూడరు. కొంచెం అయితే దాని గురించి అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్త సో పడాలి. దీని మీద మీరు మళ్ళీ పోలీసు అధికారులకు ఏమన్నా ఖచ్చితంగా వెంటనే నాకు వచ్చిన ఇట్లా మెసేజ్లు వచ్చిన వెంటనే సాయంత్రం నేను ఒక 1 అవర్కే సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేశాను. ఆంధ్రాకి వచ్చేసి 1930 నెంబర్ అనేది ఉంటుంది. 1930 కాల్ చేసిన వెంటనే సో ఎవరైనా సరే సైబర్ క్రైమ్ నేరాలను మోసపోయామని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సైబర్ క్రైమ్ కోడ్ నెంబర్ 1930. సో మీరు ఎవరైనా ఇబ్బంది పడితే ఫస్ట్ 1930కు ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ నేరాలకు బాగా ఫోన్ చేసి మీరు వెంటనే సమాచారం అందించవచ్చు. ఇలా వెంటనే కాల్ చేసిన వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు వెంటనే స్పందించారు. స్పందించి ఎలా జరిగింది, మీరు ఎవరికైనా ఓటీపీ ఇచ్చారా లేకుంటే ఏదైనా యాప్ వేసారా అన్నారు. ఏం జరగలేదు, అలా నేను యాప్ ఏమీ లేదు, ఇట్లా ఓటీపీ వచ్చింది ఒకటి నా ఇచ్చాను. ఆ ఓటీపీ తర్వాత ఓటీపీలు వస్తుంటే నాకు డౌట్ వచ్చి ఇట్లా ఆఫ్ చేసేసాను ఫోన్. అయినా కూడా 3 ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ఇప్పుడు కూడా నా ఫోన్ ఆఫ్ అవడానికి వేరే మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను వెంటనే ఆ మొబైల్ ఆన్ చేయలేదు, నేను ఆన్ చేయకుండానే వేరే మొబైల్ మీ దగ్గర అందుబాటులో ఏదైనా మొబైల్ ఉంటుంది కదా, మీ పక్కన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఆ మొబైల్ తీసుకుని ఇంట్లో ఇంకొక ఫోన్ కూడా ఉంటుంది కదా, ఆ ఫోన్ నుంచి అయినా కూడా సైబర్ క్రైమ్కి వెంటనే కాల్ చేసాను. అదే మొబైల్ నుంచి కాకుండా సిమ్ వాడకుండా వేరే సిమ్ ద్వారా వెంటనే సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఏమన్నారు అధికారులు ఆ మొబైల్ని హోల్డ్ చేస్తారు. ఓకే, వెంటనే హోల్డ్ చేస్తారు. మా మొబైల్ మా దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ జరిగినవన్నీ చూసి వాళ్ళు కేసు వెంటనే తీసుకున్నారు. నాకు ఎఫ్ఐఆర్ మెసేజ్ కూడా వస్తుంది వెంటనే, ఒక 10 నిమిషాలకే మెసేజ్ కూడా వచ్చింది మన అకౌంట్లో నుంచి ఇలా డబ్బులు పెట్టాయని. అంటే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మన కట్ అయిన అకౌంట్ నెంబర్ కానీ కార్డ్ నెంబర్ కానీ వాళ్ళు అడుగుతారు. అన్నీ చేసిన వెంటనే వాళ్ళు కేసు ఫైల్ చేసుకొని వెంటనే మెసేజ్. సైబర్ నేరాలలో సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటే ఒక 5,000 నష్టపోతే ఇంకో రోజు బ్యాలెన్స్ చేసుకొని ఉండగలుగుతారు. కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కాదు. దాని గురించే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్త పడాలి. నష్టపోయిన తర్వాత మనకి ఎవరేం లేదు, నష్టపోకముందే మనం దాని గురించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చెప్పేది నిజమే, సైబర్ క్రైమ్ వాళ్ళకు హ్యాకింగ్ చేసే వాళ్ళకు ఒక పోలీస్ అధికారి ఉండదు, మీద ప్రెస్ వాళ్ళు వాళ్ళకు తెలియదు, ఒక డాక్టర్ అనేది ఉండదు, ఒక పల్లెటూరులో చిన్న పొలం పని చేసుకునే మనిషిని కూడా ఎవరికి తెలియదు. వాటిని హ్యాక్ చేస్తున్నాను నేను, ఒక కోటీశ్వరుని చేస్తున్నాను, ఒక పోలీసుని చేస్తున్నాను అనేది ఎవరికి తెలియదు, అవగాహన ఉండదు. వాడు మొబైల్కి సిమ్ములకు హ్యాక్ చేస్తాడు. నేను డబ్బులు లేని నాకు హ్యాక్ చేసినా కూడా ఏం కాదులే, హ్యాక్ చేసింటాడేమో అని లేదు అట్లా ఆలోచన. డబ్బులు ఉన్నాడు కదా వాడిని హ్యాక్ చేస్తాడు, నువ్వు డబ్బులు లేనాడు కదా నీకు హ్యాక్ కాదులే అనే ప్రశ్న ఉండదు ఇక్కడ. హ్యాక్ చేసేవాడు ఎవరికైనా హ్యాక్ చేస్తాడు. సో వాళ్ళు కొట్టేయాలంటే కొట్టేస్తాడు. సో మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే పెద్దలు చెప్పినట్టుగా అంటే రోగాలు తెచ్చుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి పోవడం కంటే కూడా ముందుగానే రోగాలు రాకుండా జాగ్రత్త పడడం వల్ల చాలా వరకు మేలు అనిపిస్తాం. సో థ్యాంక్ యూ ఫయాజ్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం నేను అడగగానే నా కోసం వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు మరోసారి. సో ఇది ఫయాజ్ గారు చెప్తున్నారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఫయాజ్ గారు చెప్తున్నారు. సో తను కూడా ఇంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ఈ సైబర్ క్రైమ్ నేరాల భాగంలో నష్టపోవడంలో తను కూడా ఒక పాత్ర పోషించడం, తను కూడా నష్టపోవడం జరిగింది. సో ప్రజలు ఎవరైనా సరే మీ మొబైల్స్ కానివ్వండి, మీ సెల్లో ఇలాంటి ఓటీపీలు వచ్చినా లేదా ఎవరైనా ఫోన్లు చేసి మీకు పలానా తగిలింది, అదృష్టవంతులు మీరు పలానా అమౌంట్ వచ్చిందని చెప్తే దయచేసి ఎవరు కూడా ఓటీపీలు సెండ్ చేయొద్దండి. ఇలాంటి ఓటీపీలు పంపడం వల్ల మనం పూర్తి స్థాయిలో నష్టపోతాము. ఇదే అంశానికి సంబంధించి మన ప్రభుత్వాలు కావచ్చు, సైబర్ పోలీస్ అధికారులు కావచ్చు, మన జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు, అవగాహన చేస్తూనే ఉన్నారు. సో మరొకసారి ఎవరు కూడా నష్టపోకుండా ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలలో ఎవరు బాధితులు కాకుండా బాధపడకుండా జాగ్రత్త పడతారని మరోసారి ఇంకొక అతిథితో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం.